తెలంగాణలో విద్యా విధానం ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? తెలంగాణ స్వయం పాలనలో విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. బడ్జెట్లో 10% 2014లో ప్రారంభిస్తే చివరాఖరికి 6% బడ్జెట్ మాత్రమే దీనికి కేటాయించి దాన్ని మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేశారు. సరే, కేసీఆర్ పరిపాలన కాలంలో సరిగ్గా జరగలేదు. మరి ఇప్పుడు సోషల్ ఈక్వేషన్ సరిగా ఉందా కాంగ్రెస్లో? ఆ రోజు తెలంగాణ క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ ఈరోజు ఖచ్చితంగా అక్షరాల 12 మంది మంత్రులు తెలంగాణలో కొరుతిరుండ్రు. అక్కడక్కడ కొన్ని విషయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి, కొంత బహాటంగానే మాట్లాడుతున్నారు అన్నారు. ఏ అంశాల పట్ల ఉన్నది, ఎందువల్ల ఉన్నది అంటే ఇప్పుడు ఈరోజు మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న అంశం కూడా బహిరంగ చర్చకు దారితీస్తుంది. ఒక ఉన్నత వర్గాలు ఇంకా కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. పలానా వాళ్ళు కింద కూర్చుంటే వీళ్ళు పైన కూర్చున్నారు. ఆ 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం నిర్వహించిన తర్వాత పత్రాలు ఇవ్వాల్సి ఉన్నది, వీళ్ళు పత్రాలు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ధైర్యంగా 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇదే 35,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 3,500 ఉద్యోగాలు, అది కూడా ఇస్తే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేది తప్ప మిగతా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రభుత్వం మూడవది, కానీ కాంగ్రెస్ రెండో ప్రభుత్వం కింద అనుకుందాం. బీఆర్ఎస్ 2 టర్ములు, ఇప్పుడు కాంగ్రెస్. ఈ సందర్భాలలో విద్యా విధానం ఎట్లా ఉన్నది? ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకున్నది విద్య, వైద్యము, ఉపాధి, ఇవి అంతర్లీనంగా ఉన్న అతి ప్రధానమైన అంశాలు తెలంగాణ ఉద్యమంలో. విద్యకు సంబంధించి గతంలో గురుకులాలు అనే ఒక పెద్ద ఎత్తున చర్చ జరగడం, మెరుగుదల కూడా అందులో కనబడిన మాట వాస్తవం. అది ఎంతవరకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇంకా ఏం జరగవలసింది కేజీ టు పీజీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు ప్రస్తుతం ఎట్లా ఉన్నది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ విషయాలపైన మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ లెక్చరర్ల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వారు కూడా మన దగ్గర, వారితో మాట్లాడారు. వారు మధుసూర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం. తెలంగాణలో విద్యా విధానం ప్రస్తుతం ఎట్లా ఉన్నది సార్? అంటే తెలంగాణ స్వయం పాలనలో, అంటే స్వయం పాలన అంటే 10 సంవత్సరాల స్వయం పాలనలో, లేదా టీఆర్ఎస్ పాలన, స్వయం పాలన, ఇవన్నీ కూడా విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. అంటే ప్రారంభంలో 2014లో కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు విద్యా పట్ల ఆసక్తి ఉన్నటువంటి అరగోపాల్ లాంటి మేధావుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క మేనిఫెస్టోకు ఆకర్షితులై దాన్ని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో నేనేం అతిథుని కాదు. కానీ మొదటి 5 సంవత్సరాల్లో విద్య గురించి ఏమాత్రం పట్టించుకోపోక రెండవ ఇన్నింగ్స్ లోపల, సెకండ్ ఇన్నింగ్స్ లోపల విద్య గురించి ఏదో ఒకటి చేస్తామని గట్టిగా చెప్పడంతో పాటు అప్పటికే ఉన్నటువంటి 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఇతోధికంగా, అది ఏ కారణమైనా కావచ్చు, పెంచి 1100 వరకు తీసుకొని వచ్చి ఒక 5 లక్షల మందికి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ అదే సమయం లోపల 25 లక్షల మందికి విద్య నేర్పుతున్నటువంటి సాధారణ విద్యా సంస్థలు, ఉదాహరణకు జెడ్పీ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, లేక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటినీ ఘాటికి వదిలేసి యూనివర్సిటీల దగ్గర నుంచి అంగన్వాడీల వరకు బడ్జెట్లో 10% 2014లో ప్రారంభిస్తే చివరాఖరికి వాళ్ళు లాస్ట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 6% బడ్జెట్ మాత్రమే దీనికి కేటాయించి దాన్ని మసిబూసి మారడికాయ చేసేటటువంటి ప్రయత్నం, ఏదైతే 80,000 పుస్తకాలు చదివినటువంటి అనుభవాన్ని రంగరించి దాన్ని మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే, మీకు మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడుతున్నాము, అగ్రికల్చర్ కాలేజీలకు ఖర్చు పెడుతున్నాము, రెసిడెన్షియల్ స్కూల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించినటువంటి నిధులు. దాన్ని కూడా విద్యలో చూపించి ఈ విధంగా 17% పెడుతున్నామని ఏదో లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ 10 సంవత్సరాల స్వయం పరిపాలనా కాలం లోపల విద్యా వ్యవస్థకు దక్కినటువంటి వాటా చాలా తక్కువ. కానీ
మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకున్నాం. మనం గతంలో బహుశా కొద్ది నెలల కింద మాట్లాడుకున్నాం. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా అంశాలు కూడా మాట్లాడుకున్నాం ఆ వేళ మీకు గత ప్రభుత్వం పైన ఏ స్వర తీవ్రైతే ఉన్నదో ఇప్పుడు అదే ఉన్నది. ఏమి తగ్గినట్లు నాకు కనబడలేదు. అంటే నిర్దిష్టంగా కొంత కటువుగానే విమర్శ ఉన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అంటే విద్యారంగంలో ఏ మార్పు కనబడలేదా మీకు 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ? బిచ్చన్న గారు, ఇప్పుడు చరిత్రలో హిట్లర్ని చదువుతాం. హిట్లర్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమన్నా మారిందా అని ఇంకొక 100 సంవత్సరాలకు అడిగినా హిట్లరే అంటాం తప్ప ఇంకొక రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకంటే పెద్ద హిట్లర్ వస్తే తప్ప. కాబట్టి ఆ హిట్లర్ గురించి మళ్ళా ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోవడం వేస్ట్. రెండో విషయం చెప్తాను నేను. అంటే ఈ యొక్క కుటుంబం కానీ, లేదా ఆ కంపెనీ కానీ, లేదా ఆ పేరు మారినటువంటి నూతన కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ లేదా కుటుంబ ప్రయోజనాల చుట్టూ, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ సామాజిక వర్గం యొక్క ప్రయోజనాల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. నిన్ననో మొన్ననో ఇద్దరు పెద్దలు ఢిల్లీకి వెళ్ళినట్టు, ఆ ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే దాని మీద కూడా తీవ్రంగా కామెంట్స్ చూసినాం మనం. కాబట్టి ఆ 10 సంవత్సరాల స్వయం పరిపాలన అనండి, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన అనండి, 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో చేసినటువంటి పరిపాలన అనండి, ఇదంతా కూడా తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజులుగా చూడాలనేటటువంటి ఒక నిర్దిష్ట అభిప్రాయం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక. చాలా ప్రశ్న వేస్తేనే మీరు మరింత స్వర తీవ్రత ఉంది తప్ప తగ్గట్లేదు మీది. అంతే ఎందుకు అంత కోపం? అంటే నేనేమన్నా చీకటి రోజులు అన్నారు, హిట్లరు అన్నారు. నేనేమంటున్నా అంటే ఈ హిట్లర్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నా కుటుంబ సభ్యుల్ని కూడా నేను క్షమించను, జైల్లో పెడితే తప్ప నేను క్షమించను అన్నాను. సరే, నువ్వు జైల్లో పెట్టినావు కాబట్టి కూతురైనా సరే పరామర్శించలేదు, కూతురైనా సరే నేనేంది తిహార్ జైలుకు పోయి నా కూతురుని పరామర్శించడం లేదని ఒక దీంట్లో నువ్వు ఉండొచ్చు. కానీ నీ అల్లుడు కొడుకు ఢిల్లీ వీధులు వెంబడి తిరుగుతున్నారు అనేటటువంటిది సోషల్ మీడియాలో చాలా ఘోరంగా ఈరోజు వాళ్ళను అంటే పశువులతోటి పోల్చేటటువంటి ప్రయత్నంతో ఈరోజు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటే కనీసం దీనిపైన మనం ఎట్లా స్పందించకుండా ఉంటాం. కాబట్టి ఈ పరిపాలన అనేటటువంటిది ఈరోజైనా రేపు చరిత్రకారులు ఏమైనా రికార్డు చేసినా ఆ 10 సంవత్సరాలు అనేటటువంటివి ఖచ్చితంగా చీకటి రోజులే. నిజాం కాలేజీ కట్టిండు, నిజాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ కట్టిండు, నిజాం హాస్పిటల్ కట్టిండు, అవన్నీ మంచివే. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే నిజాం పరిపాలన వర్ణించండి అంటే నిజాం పరిపాలన చెడుకు చిహ్నం కానీ మంచికి చిహ్నం కాదు. కాబట్టి దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేరు, తెలంగాణ ప్రజలు అసలే అంగీకరించేటటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు 6 నెలల పరిపాలన అయింది కాంగ్రెస్ పార్టీది. అక్కడక్కడ కొన్ని ధ్వనులు వినిపిస్తున్నాయి, కుని రాగాలు కాస్త కొంచెం టోన్ పెరుగుతూ ఉంది. అరే మేమేదో ఎక్స్పెక్ట్ చేసినాము కానీ మా ఎక్స్పెక్టేషన్కు దగ్గరగా లేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేనేం కాదంటలేను. ఏ విషయాలు జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజాపాలన అనేటటువంటి దాంట్లో ప్రజాపాలన కోరుకున్న వాళ్ళల్లో సరే నేను కూడా చాలా అంటే ప్రజాపాలన రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకటి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఈ యొక్క సామాజిక తెలంగాణ కావాలంటే ఈ బిచ్చనకేం పని లేదు, ఏదో కావాలని కాలడ్డం పెడుతుండనేటటువంటి మనసులో ఎక్కడో దగ్గర నాకు ఆ అభిప్రాయం ఉండేది. ఈవెన్ గంట చక్ర పని మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా అటువంటి అభిప్రాయాలు ముందు తెలంగాణ రానివే తర్వాత చూసుకుందాం అనే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు లేకపోవడం అనేటటువంటిది తెలంగాణ చరిత్ర, తెలంగాణ గమనం అనేటటువంటిది 100 సంవత్సరాల వెనుకకు వెళ్ళింది. అందుకే నేను మీకు చెప్పిన ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ 10 సంవత్సరాల బందిపోట్ల పరిపాలన గనక తెలంగాణకు శాపం కాకపోతే తెలంగాణ ఇంకా ముందుకు పోయేది అనేటటువంటిది కూడా చెప్పిన. కాబట్టి ఇక్కడ నేను ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు అంటే ప్రజాపాలన అనేటటువంటిది స్టార్ట్ అయింది. నిజంగా కూడా అది చిన్న విషయమే కావచ్చు, దాంతో నీకు నాకు ఏం ప్రయోజనం లేకపోవచ్చు. కానీ ఈ యొక్క ప్రగతి భవన్ ముందు ఏవైతే కంచెలు బద్దలు కొట్టినరో, రేవంత్ రెడ్డి అనే నేను అనేటటువంటి ధ్వని ఒకవైపు,
ఆ కంచెలు బద్దలు కొట్టడం ఇంకొక వైపు చూస్తే ఆల్మోస్ట్ మనకు ఒక వెంట్రుకలు నిగబొడిచినట్టు, ఇక రేపు రాబోయేటటువంటి రోజుల్లో మనం అందరం గాలిలో తేలుతున్నట్టుగా ఒక అభిప్రాయం కలిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి సంతోషాన్ని ఆస్వాదించని వాడు బహుశా ఆ కుటుంబం తప్ప తెలంగాణలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిన మంత్రులు కావచ్చు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు సామాన్య మానవుని వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మనసారా ఆకాంక్షించిండ్రు, తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన కూడా ఈ 6 నెలల్లో ఆ ప్రభుత్వ పాలన కంటే భిన్నంగా జరుగుతున్నది అనేటటువంటిది అంతవరకు నేను ఒప్పుకోగలుగుతాను. కానీ ప్రజలలో ఉన్న ఆకాంక్షలు లేదా ఇప్పుడు ప్రభుత్వ పనితీరు కనుక చూస్తే కొన్ని గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం. దాన్ని మనము కాదు అని నేనేదో మాట్లాడితే రేపు అల్టిమేట్గా ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి మనం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో రేపు రాబోయే రోజులు ఈ 5 సంవత్సరాలు కావచ్చు, లేదా రేవంత్ గారు చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాల పరిపాలన కూడా రేపు మాట్లాడుకునే అవకాశం రావచ్చు. కానీ సార్ మీరు ఒక మాట రెండు అంశాలకు మీరు మాట్లాడిన దాంట్లో గడిచిన 10 సంవత్సరాలు సామాజికంగా అంటే సామాజిక తెలంగాణ ఏమిటి, తెలంగాణ రాని అనుకున్నామన్నారు. సరే, కేసీఆర్ పరిపాలన కాలంలో సరిగ్గా జరగలేదు. మరి ఇప్పుడు సోషల్ ఈక్వేషన్ సరిగా ఉందా కాంగ్రెస్లో? అంటే ఇప్పుడు ఇక్కడ సోషల్ ఈక్వేషన్ అనేటటువంటిది 2-3 విషయాలు మనం సోషల్ ఈక్వేషన్ చూడాలి. ఒకటి ఉదాహరణకు కనుక మనం చూస్తే మాల మంత్రి కనుక క్యాబినెట్లో ఉంటే మాదిగ మంత్రికి అవకాశం లేదు, మాదిగ మంత్రి కనుక క్యాబినెట్లో ఉంటే మాల మంత్రికి అవకాశం లేదు. కానీ ఈరోజు ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ ఈరోజు ఖచ్చితంగా అక్షరాల 12 మంది మంత్రులు తెలంగాణలో కొరుదిరిండ్రు. ఎవరి అధికారాలను వాళ్ళు ఈసం కూడా వదులుకోకుండా అమలు పరుస్తున్నారు, నిర్ణయాలు వాళ్ళ స్థాయిలో తీసుకుంటున్నారు, ప్రజలకు ఆ మేరకు వాళ్ళ శాఖలో న్యాయం చేస్తున్నారు. ప్రజా పరిపాలన అనేటటువంటిది ముఖ్యంగా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గవర్నర్ సమక్షంలో ఏ మంత్రి అయితే ప్రమాణం చేసి నా శాఖను నేను చూసుకుంటా అని చెప్తున్నాడో ఆ విధంగా శాఖను చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి ఏ మంత్రి కూడా తనకున్న శాఖలో తను ఏలువేటే కార్యక్రమం చేయకపోగా కేవలము నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితికి దీనికి భిన్నంగా ఉంది. ఇంతవరకు ఈ పోలిక సార్ అంటే అక్కడక్కడ కొన్ని విషయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి, కొంత బహాటంగానే మాట్లాడుతున్నారు అన్నారు. ఏ అంశాల పట్ల ఉన్నది, ఎందువల్ల ఉన్నది, ఏమిటి అంటే ఎందుకు అయిండొచ్చు మీరు అనుకుంటారు? అంటే ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సరే ఒక చిన్న అంశం కూడా బహిరంగ చర్చకు దారితీస్తుంది. మనము యాదగిరిగుట్ట సంఘటన దగ్గర నుంచి మొదలుకొని మొన్న బోనాల దగ్గర జరిగినటువంటి సంఘటన వరకు కూడా ఒక ఉన్నత వర్గాలు ఇంకా కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలయిస్తున్నాయి. పలానా వాళ్ళు కింద కూర్చుంటే వీళ్ళు పైన కూర్చున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలంటే ఆ విషయాలు కూడా ఈరోజు తెలంగాణ సమాజం చర్చిస్తున్నది. దానికి సంబంధించిన కరెక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరిగింది, ఏం కథ అనేటటువంటిది ఆ యొక్క దేవాలయ అధికారులను పిలిచి ఉటావుటిన ఏంది మీ సంగతి ఏంది, కథ ఏంది, ఇదంతా ఎందుకు జరిగినాయి, తెల్లారు తెచ్చి 10 ఈక్వల్గా ఉండేటటువంటి బెంచీలు కుర్చీలు తెచ్చి అక్కడ వేసాం. అంతకుముందు ఆ పరిస్థితి కూడా లేకుండా. కాబట్టి ఇక్కడ ఇటువంటి విషయాలు అనేటటువంటివి మా ఉప ముఖ్యమంత్రికి ఈ విధంగా జరిగిందని గొంతెత్తే అవకాశం ఉంది. దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధినేతలు తీసుకున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన విషయం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీకు కొడంగల్ నియోజకవర్గం కదా? ఎస్, 100%. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం వారి ఓటర్ మీరు 100% అనొచ్చు కదా? 100%. అంటే మీకు మీ నియోజకవర్గం కాబట్టి ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఎక్కువ ప్రేమను వ్యక్తీకరిస్తున్నట్లు అనుకోవచ్చా? అంటే ఒకటి మధుసూదన్ రెడ్డిని దాదాపు ఒక దశాబ్ద కాలంగా, ఇంకా చెప్పాలంటే 2 దశాబ్దాల కాలంగా నేను కలిసి అనేక ప్రయాణాలు 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల ఈ పరిపాలనలో కావచ్చు, ఒక విద్యా వ్యవస్థలో ఉండే ఒక కార్యకర్తగా, విద్యా వ్యవస్థలో కొన్ని విషయాలు తెలిసినటువంటి కార్యకర్తగా
నాకు ఇచ్చేటటువంటి గౌరవంలో కేసీఆర్ ఎన్నడూ కూడా ఒక తక్కువ చూపు చిన్న చూపు చూసిండని నేను అనుకోను. నాకు ఆ గౌరవం ఉంది. సరే ఒక స్థాయిలో ఏదన్నా వ్యతిరేకత భావన ఇవన్నీ వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయము. కేసీఆర్కు నాకు మధ్యన యుద్ధమే జరిగి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నన్ను ఆ విధమైనటువంటి ఈవెన్ సమాజంలో కూడా మిమ్మల్ని ఆకాశాన్ని కూడా ఎత్తిండు ఆయన, అది కూడా ఉన్నది. అదే ఆకాశానికి ఎత్తిండు, అధపాతాలను కూడా తొక్కిండు, నేను చేసిండు. కానీ మధుసూదన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి నిజాన్ని నిజంగా విద్యా వ్యవస్థలో కానీ లేదా సమాజంలో కానీ మంచిని మంచిగా చెడుగా చెడు చెప్పేటటువంటి పరిస్థితుల్లో నేను ప్రారంభంలోనే చెప్పిన. సరే అది ఇన్ని విషయాలు చెప్పిన కాబట్టి ఆ విషయం మీ యొక్క దృష్టికి ఆకర్షించలేకపోయి ఉండొచ్చు. రేపు రాబోయేటటువంటి 5 సంవత్సరాల పాలన కావచ్చు లేదా 10 సంవత్సరాల పాలన గురించి కూడా మళ్ళీ విశ్లేషించేటటువంటి పరిస్థితి రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాన్ని నేను ప్రారంభంలోనే ప్రస్తావించాను. అవును, అంటే పద తీవ్రత, పదపై ప్రయోగము. అంటే పద తీవ్రత అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక చిన్న పిల్లవాని గురించి మాట్లాడేటప్పుడు 6 నెలల పసిపాప గురించి మాట్లాడేటప్పుడు తీవ్ర పదజాలము వాడడం అనేటటువంటిది విశ్లేషకునిగా సహేతుకం కాదనేటటువంటి పద్ధతి లోపల అరే నిన్న 6 నెలలు కాలేదు ఇప్పుడే ఆయన లేచి కూర్చున్నాడు అనేటటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది బయట సమాజం కూడా ఇంకా అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నిర్మాణాత్మకమైనటువంటి లేదా సలహాపూర్వకమైనటువంటి సూచనలు చెప్పాల్సినటువంటి ఇంకొక 6 నెలల సమయం ఉంది. 6 నెలల సమయం లోపల మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలు నేను నిర్మోహమాటంగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకు అంటే మనము వ్యవస్థ లోపల మరి ఏమో తెలియదు కానీ మేధావి యొక్క మౌనం సమాజానికి చేటు అన్నారు. అయితే నేను మేధావిని కాదు, అది మీకు స్పష్టంగా తెలుసు. నేను కార్యకర్తను మాత్రమే, విద్యా వ్యవస్థలో ఉన్న కార్యకర్తను. కానీ కార్యకర్తనైనా నాకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని కనుక సమాజం ముందు పెడితే సమాజంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఇటువంటి విషయాలపైన కొంత చర్చ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని తప్పుటడుగులు అనొచ్చు, లేదా బుడి అడుగులు వేసే క్రమంలో కింద పడతారు, అప్పుడప్పుడు కింద పడతారు మళ్ళీ పైకి లేస్తారు. మొట్టమొదటి 30,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. నేను ఈరోజు స్పష్టంగా మీకు చెప్తున్నా, ఒకవేళ ఈ ప్రజాపాలన కాకుండా స్వయం పాలన 80,000 పుస్తకాలు చదివినటువంటి నాయకుడి పరిపాలన వస్తే ఈ 35,000 ఉద్యోగాలు అనేటటువంటిది 5 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుండే. ఒక్క ఉద్యోగాన్ని కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో నింపకపోదురు. కానీ ఇక్కడ ఆ 30,000 ఉద్యోగాలు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఎగ్జామ్ పెట్టినవి కావు. గత ప్రభుత్వం నిర్వహించిన తర్వాత పత్రాలు ఇవ్వాల్సి ఉన్నది, వీళ్ళు పత్రాలు ఇచ్చిండ్రు. నేనేమంటున్నా, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈ 35,000 ఉద్యోగాలు ప్రజాపాలన వచ్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ధైర్యంగా 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇదే 35,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 3,500 ఉద్యోగాలు, అది కూడా ఇస్తే పోలీసు ఉద్యోగాలు ఇచ్చేది తప్ప మిగతా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. సార్ ఒక మాట, నేను ఒక మాట అంటే నేను ఎందుకు కారణం చెప్తాను, కారణం చెప్తా. ఉదాహరణకు ఒక 3,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఇక నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడ పోయి ఎక్కడ గద్వాల జోగులాంబ యొక్క సన్నిధిలో ప్రకటించు, అమ్మవారి దగ్గర బయటకు వచ్చినాక సార్ వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే సంవత్సరానికి ఇంత నెలకింత కట్టాల్సి వస్తుంది అంటే పక్కకు పెట్టాడు. చివరాఖరికి ఎన్నికలు వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్ ఎప్పుడు చెప్పిండు? 2014లో చెప్పిండు, 2015లో జీవో తీసిండు 16. కానీ రెగ్యులరైజ్ చేసింది ఎప్పుడు? ఎన్నికలకు ముందు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు నిరుద్యోగులకు అదేవిధంగా రైతులకు ఇవన్నీ కూడా అనేక నష్టాలు. తెలంగాణ అనేటటువంటిది శాశ్వతంగా ఆ కుటుంబానికి రాసిచ్చేటటువంటి పరిస్థితి వస్తుండే. ఈరోజు పౌర హక్కులు ఉండేటివి కావు, విద్యా వ్యవస్థ ఉండేది కాదు, రైతు వ్యవస్థ ఉండేది కాదు. ఆ కుటుంబం మేము ఏం చేస్తే అది అనేటటువంటి పరిస్థితిలో ఉంటుండే. దాని గురించి చర్చ కాదు. కానీ ఇందులో కూడా ఈరోజు 35,000 ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో 10,000కు ఎక్కువగా గురుకులాల్లో ఉద్యోగాలు ఇచ్చారు.
మరి నేను ఈ సందర్భంగా ఈ వ్యాఖ్య చేయకుండా ఉండలేకపోతున్నా. పరిపాలనకు గుండెకాయ అనేటటువంటిది సెక్రటేరియట్లో మనము ఇంకా లోపలికి వెళ్తే బ్రెయిన్ అనేటటువంటిది సీఎం కార్యాలయం. గతంలో ఉన్నటువంటి సీఎం కార్యాలయం కంటే కూడా ఈ సీఎం కార్యాలయం పైన విమర్శలు పెరుగుతున్నాయి. కేవలము ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరన్నా వచ్చి కోరికలు కోరిన వెంటనే ముఖ్యమంత్రి తీర్చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటటువంటి ఒక పద్ధతిలో వ్యవహార శైలి జరుగుతుంది తప్ప ప్రజాపాలనకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్కడ కూడా మ్యాచింగ్ కావటం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతికి నిజాయితీకి పెట్టింది పేరు. ఇప్పుడు కానీ నీతి నిజాయితీ ఒకటి మాత్రమే ప్రజాపాలనకు సరిపోదు. నీతితో పాటు నిజాయితీతో పాటు ప్రజాపాలనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏంటి, ఆ భగవద్గీత ఏంటి, ఆ ఖురాన్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ అమలు కోసం ముఖ్యమంత్రి కార్యాలయము ఏదైనా ఆలోచన విధానంతో ముందుకెళ్తుందా, అడుగులేస్తుందా అంటే ఇప్పటి వరకు అటువంటి అడుగులేసినట్టుగా నాకు ఒక్కటి కూడా కనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రోయాక్టివ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా సమస్యలతో వస్తారు, దోసుకోవడానికి రారు. కానీ ఇప్పుడున్న అధికారుల యొక్క తీరంతా ఏముంది అంటే ప్రభుత్వం దగ్గర ఏదో తీసుకుపోవడానికి వీళ్ళంతా వచ్చిండ్రు, వీళ్ళని ఆపాలనేటటువంటిది వెనకటికి గడ్డివాం కావలి కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటి విమర్శలు చెలరేగుతున్నాయి. ఒకటి. రెండవది, బ్రీఫింగ్ సరిగ్గా లేదనేటటువంటిది నా యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. ఎవరికి? సీఎం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ముఖ్యమంత్రి మీ ఓడు కాబట్టి ఆయనను సేఫ్ గార్డ్ చేయడానికి ఆయన మంచోడే కానీ ఆయనకు బ్రీఫింగ్ సరిగా లేదు అనేటటువంటి యాంగిల్లో నేను మాట్లాడతలేదు. సరే, బ్రీఫింగ్ సరిగా లేకపోతే బాధ్యత అల్టిమేట్గా ఆయనదే. రేపు పొద్దుగల వీళ్ళు 5 కాదు, రేపు 5 సంవత్సరాల పరిపాలన అనేటటువంటిది శేషాద్రి గారి గురించి విశ్లేషణ, లేదా మాణిక్రాజ్ కన్నన్ గురించి విశ్లేషణ, అజిత్ రెడ్డి గురించి విశ్లేషణ, జైపాల్ రెడ్డి గురించి విశ్లేషణ ఉండదు, రేవంత్ రెడ్డి గురించే విశ్లేషణ ఉంటుంది. ఒకటి. ఉదాహరణకు 10,000 మంది గురుకుల ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలన్నీ ఇచ్చి ఉత్త పేపర్లు చేతిలో పెట్టి దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క టీచర్ కూడా ఉపాధ్యాయుడు కాలేజీకి స్కూల్కు పోయిన పరిస్థితి లేదు. ఉద్యోగం వచ్చింది కానీ జీతం లేదు. ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇప్పటికి 3 నెలలకి లేదు. దీనికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి కార్యాలయం. వాళ్ళు అడిగింది ఏంటి? ఉన్న ఉద్యోగుల ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్గా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు వస్తే మా ప్లేసులు పోతాయి కాబట్టి మాకు ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళని ఏమన్నారు. సింపుల్ ఈక్వేషన్ కదండి. అవన్నీ ఏం అవసరం లేదు. ట్రాన్స్ఫర్లు ఎక్కడ అడుగుతారు? హైదరాబాద్ చుట్టుపక్కల అడుగుతారు, జిల్లా హెడ్ క్వార్టర్లు అడుగుతారు. జిల్లా హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా మిగతా ప్లేసెస్లో వీళ్ళని అడ్జస్ట్ చేసి ఉంటే సంతోషంగా పోయి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు. 3 నెలల్లో జీతాలు వచ్చేటివి. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా అధికారి యొక్క ఆలోచన రహిత నిర్ణయం కారణంగా ఈరోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కాలేదంటే దానికి కారణం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయమే బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఒకటి మీరు ఇదే వరుసలో మళ్ళీ ఒక మాట అంటున్నాను. గత పరిపాలనకి ఈ పరిపాలన మౌలికంగానే తేడా ఉంది. అవును కదా? ముఖ్యమంత్రిని ఎవరన్నా కలవచ్చు, మంత్రులు ఇండిపెండెంట్గా ఉన్నారు. మరి మీరు వెళ్ళి తెలంగాణలో గుర్తుపట్టే ఒక 40-50 మంది ఉంటే కనుక దాంట్లో మీరు ఒకరు. మొత్తం అందులో డౌట్ లేదు. అంగీకరిస్తారా? 3.5-3.70 మంది ఉన్న తెలంగాణలో ప్రజలు పోయి కలవవచ్చు. అందులో మిమ్మల్ని గవర్నమెంట్ లాగా అందరూ గుర్తుపడతారు. మీరు వెళ్ళి పొరపాటు జరుగుతుంది, అది పైగా విద్యకు సంబంధించింది. మీరు వెళ్ళి సీఎం ఆఫీస్లో చెప్పొచ్చు కదా. అంటే నేను ఒక స్పష్టమైన విషయం మీకు ఇక్కడ చెప్తున్నా. 80,000 పుస్తకాలు చదివినటువంటి సారు మా సమక్షంలో ఏమన్నాడంటే ఈ రాష్ట్రంలో పరిపాలన రాగానే ఐఏఎస్లంతా వచ్చి చుట్టూ ఈగలు మూగిసినట్టు మురుస్తారు. నేను ఆ ఐఏఎస్లను నమ్మను. మీరు కూడా నాకు తెలంగాణ మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మనందరం కలిసి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు పంచుకొని, లేకపోతే వాళ్ళు మనని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు అనేటటువంటి పదం కూడా ఆయన 80,000 పుస్తకాల నుంచి వాడిన మాట వాడి. నేను ఇది ఏదో ఊహించి చెప్తలేను, జరిగిన సంఘటన, యథార్థ సంఘటన చెప్తున్నాను. కానీ వాస్తవంగా ఆ బిహారీ బ్యాచ్ యొక్క దాంట్లో కొట్టుకొని పోయింది ఆయన. ఈ ముఖ్యమంత్రి దగ్గర కూడా
నాకు ఒక 5 నిమిషాల టైం వస్తుంది, 2 నిమిషాల టైం వస్తుంది, లేదా ముఖ్యమంత్రికి అత్యంత దగ్గర ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా నేను ఈ విషయాలు స్పష్టంగా చెప్పిన, కుంట్ల బద్దలు కొట్టినట్టు చెప్పిన, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన. కానీ మనకు ఉండేది 5 నిమిషాల టైము, వాళ్ళ బ్రీఫింగ్కు ఉండేది 5 గంటల సమయం. అల్టిమేట్గా ఇది చేస్తే ఇదైతే సార్, అమ్మో రేపు కింద మీద అయితే సార్, రేపు ఇట్లయితే సార్, అట్లయితే సార్ అంటే ఎవరైనా కూడా కింద పడతారు. కాబట్టి ఇప్పటికి కూడా నేను స్పష్టంగా మీ ద్వారా చెప్తున్నా, అధికారులతో పాటే కాకుండా ప్రజాప్రతినిధులు, మంత్రులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని నిర్ణయాలు తీసుకోమని చెప్పి మీ ద్వారా కూడా కోరుతున్నాను. నంబర్ 1. ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగాలన్నీ ఇప్పటికీ కూడా పాయ కదా, ఒకటి. రెండవది, నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. దాంట్లో రీసైక్లింగ్ అనేది ఒక డిమాండ్ ఉంది. రీసైక్లింగ్ అంటే ఏమిటి అంటే 8,000 ఉద్యోగాలు నువ్వు భర్తీ చేయంగా అందులో 1,500 మంది ఉద్యోగాలు చేరలేదు కాబట్టి ఆ 1,500 ఉద్యోగాలు ఇదే డిఎస్సిలో మాకు ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే 1,500 ఉద్యోగాలు అదనంగా మీరు ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళకు సంబంధించి. అయితే అది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారంగానో రూల్స్ ప్రకారంగా అంగీకారం కాదు. కానీ ఇక్కడ సీఎం ఆఫీసులో ఉండేటటువంటి అధికారిని యొక్క తెలివితేటలు ఉపయోగిస్తే, ఉదాహరణకు మీరు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. ఫస్ట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ ఇచ్చుకుంటూ పోతే ఈ 1,500 మందికి అదనంగా ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఆ విషయం ముఖ్యమంత్రికి నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ చెప్పలేము. 1,500 మంది ఈరోజు ఒక డిమాండ్ అయి కూర్చున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సామూహిక ఏది అమరణ నిర్దాక్షకు ఆ రోజు ఈ యొక్క ఐఏఎస్ అధికారి కనుక తన తెలివితేటలు ఉపయోగించింటే పోయి. ఇవే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఈరోజు విద్య ఉంది, సాంఘిక సంక్షేమం తన దగ్గరనే ఉంది, తర్వాత మున్సిపాలిటీస్ తన దగ్గర ఉంది. నాకు నిన్న మొన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం కలిగింది. ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక మాట వస్తే దానికి చాలా విలువ ఉంటుంది, దాని వెనుక ఎంతో మేధోమథనం జరిగితే కానీ ముఖ్యమంత్రి ఆ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు చూర్పులు చేయడానికి ఖచ్చితంగా ఒక విద్యా కమిషన్ వేస్తా అనేటటువంటిది వచ్చింది. ఎవరు? సీఎం గారే అన్నారు. ఓకే, రవీంద్ర భారతి సాక్షిగా విద్యా కమిషన్ వేస్తా. ఆ విద్యా కమిషన్ ఇంత 2-3 సార్లు మాట్లాడిండు. రవీంద్ర భారతి సాక్షిగా చాలా స్పష్టంగా మాట్లాడు. ఓకే, మరి దాని వెనుక ఏదో ఒకటి ఏమంటే మేధోమథనం జరిగి ఉండాలి కదా. డెఫినెట్గా నేను ఆలోచించింది, తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా కానీ లేదా కొఠారి కమిషన్ దగ్గర నుంచి మొదలుకొని మొన్న వేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ప్రతిదాన్ని అవపోసపట్టినటువంటి కార్యకర్తగా నాకున్నటువంటి అభిప్రాయం, ఒకటి కమిటీ అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో లేదా ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయవచ్చు అని ఈరోజు విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అనేక మంది మేధావులతోటి కమిటీ చేయొచ్చు. నాలాంటి కార్యకర్తలను కూడా సూచనలు సలహాలు అడగవచ్చు. అది యాక్సెప్టబుల్. కానీ ఆయన ఒక అడుగు ముందుకేసి మహిళా కమిషన్ లాగా నేను విద్యా కమిషన్ వేస్తా అంటే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. మహిళా కమిషన్ అనేటటువంటిది మహిళలు ఏదైనా తప్పు చేస్తే, మహిళలు ఏమైనా అన్యాయానికి గురైతే తీసుకొచ్చి చేసేటటువంటిది మహిళా కమిషన్. ఇటువంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అటర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ ఒక కమిషన్ వేసారు, హైయర్ ఎడ్యుకేషన్ ఒక కమిషన్ వేసారు. అల్టిమేట్గా జరిగింది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలను దోపిడీ చేసిండ్రు అనేటటువంటి పేరు వచ్చింది తప్ప ఒక్క విద్యా వ్యవస్థలో కూడా ఈరోజు ఫీజులు ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు నోబుల్ స్కూల్ వరకు ఈరోజు ఫీజుల భారం కల్పిస్తూ ఉంది. ఆ ఫీజు రెగ్యులేటరీ అథారిటీని బలోపేతం చేసే చాలు తప్ప ఈ కమిటీ అవసరం. అదేవిధంగా ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఉంది. తర్వాత నువ్వు వేసేటటువంటి కమిషన్ ఏదైతే ఉందో డిఓకు అథారిటీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ బోర్డుకు అథారిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీస్కి అథారిటీ ఉన్నాయి, జేఎన్టీయూకి అథారిటీస్ ఉన్నాయి. వీళ్ళకి కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయ వ్యవస్థ అయితే ఇట్ విల్ బికమ్ ఏ 6th ఫింగర్ తప్ప ఈ రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనం లేకపోగా నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నంబర్ 2, ఆయాచితంగానే మీరు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవచ్చు. 1972లో స్వర్గీయ పివి నరసింహారావు ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క విద్యా లక్ష్యాలను సాధించడం లోపల ఆ యొక్క విద్యా వ్యవస్థ సాధించినటువంటి విజయాలను నవ్వుతో నభవిష్యతి. ఈరోజు మహేందర్ రెడ్డి కావచ్చు, రామకృష్ణారావు కావచ్చు,
బుర్రా వెంకటేశం కావచ్చు, ఇటువంటి అనేక మంది కీర్తి పతాకాలను ఎగరవేసినటువంటివి ఆ విద్యా సంస్థలు. ఇదే ఆసరగా తీసుకొని ఎస్ఆర్ శంకరన్, బహుశా ఎస్ఆర్ శంకరన్కు సంవత్సరానికి ఒకసారి మీరు శ్రద్ధాంజలి ఘటించుంటారు. అవును. ఎస్ఆర్ శంకరన్ లేని ఫోటో లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఉండదు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ లోపల ఆల్ ఆఫ్ సడన్ ముఖ్యమంత్రి గారు లేచి రెసిడెన్షియల్ స్కూల్ అనేటటువంటివి విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో వైఫల్యం చెందుతున్నాయని మాట్లాడితే అది వేం నరేంద్ర రెడ్డి మన్మడి గురించి మాట్లాడిండా, లేకపోతే రేవంత్ రెడ్డి మన్మడి గురించి మాట్లాడిండా, మధుసూదన్ రెడ్డి మన్మడి గురించి మాట్లాడిండా? ఈ రాష్ట్రములో వేప చెట్లకు చీరగట్టి ఆ చీరలో పసికూననేసి ఊపి నాటేసి వచ్చి మధ్యలో పాలిచ్చి అలాంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో ఆ కుసుమాలు వికసించాలని స్థాపించినటువంటి ఎస్ఆర్ఎన్ శంకరన్ కంటే ఎక్కువ విద్యావంతులు ఉన్నారా? పివి నరసింహారావు కంటే ఎక్కువ విద్యావంతులు ఉన్నారా? మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇచ్చిండ్రు అనేటటువంటిది నాకు అర్థం కాలేదు. ల్యాబ్ లెర్నింగ్ అంటారు, అంటే పిల్లవాడిని కూర్చోబెట్టుకొని బాసరలో మనం అక్షరాలు దిద్దిస్తే అక్షరాభ్యాసం అంటారు. 1వ తరగతి కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు. కానీ ఈరోజు గ్రామంలో ఉదయం పెండ తీయాలి, పాలు విండాలి, సాయంత్రం పాలు విండాలి, సైకిల్ మీద తీసుకుపోయి పోసి రావాలి, ఇటువంటి పనులు చేసేటటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళను చేరదీసి ఈరోజు రాష్ట్రంలో గురుకులాలు అనేటటువంటివి దాదాపు 1015 గురుకులాలు ఉన్నాయి. అవన్నీ చక్కగా నడుస్తున్నాయి. ఒక్క విద్యార్థికి కంప్లైంట్ లేదు. ఈ రోజుకు కూడా ఆ గురుకులాల పట్ల ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అరే గురుకులాలు ఉంటాయా అనేటటువంటి ఒక చర్చకు మరి ముఖ్యమంత్రి గారు తెలియదు. ఆ విషయం ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక విషయం చెప్తా. ఈ రాష్ట్రంలో మంచికో చెడుకో గురుకుల విద్యా సంస్థలు ప్రారంభించి ముఖ్యంగా దళితుల విద్య ఉద్ధరించడానికి సాంఘిక సంక్షేమ గురుకులాలు పెట్టారు. అరే వాళ్ళు బాగుపడుతున్నారు కదా, మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఎస్టీ గురుకులాలు పెట్టారు. అరే ఎస్టీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఉన్నాయి, మరి మైనార్టీలకు లేకపోతే అని మైనార్టీకి వీళ్ళందరికీ పెడతారు, మరి బీసీలకు పెట్టరా అని చెప్పి అడిగితే బీసీ గురుకులాలు కూడా వచ్చింది. ఇవన్నీ కూడా విస్తరిస్తున్నటువంటి ధరలో బీసీ గురుకులాలు కానీ, మైనార్టీ గురుకులాలు కానీ, ఈరోజు జనరల్ గురుకులాలు కానీ, లేకపోతే ఈ యొక్క సాంఘిక సంక్షేమ గురుకులాలు కానీ అద్భుతమైనటువంటి 95 నుంచి 100% ఫలితాలు సాధిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు ఆ సలహా ఇచ్చిండ్రో నాకు తెలియదు. కానీ ఒకే ప్రాంగణంలో నేనేమంటున్నా, జనరల్ గురుకులాల్లో మాదిగ కమ్యూనిటీ ఉంటుంది, మాల కమ్యూనిటీ ఉంటుంది, రెడ్డిలు కూడా బ్రాహ్మణులు కూడా అందరూ చదువుతారు. దానికి ఏ గురుకులాల్లో ఇంతవరకు చిన్న ఘర్షణ జరిగింది? సామాజికమైనటువంటి ఘర్షణలు లేవు. కానీ ముఖ్యమంత్రికి ఎవరు చెప్పినో తెలియదు. కానీ నువ్వు పేద కాంపౌండ్ వాళ్ళు కట్టి దాంట్లో ఒక పక్కన ఎస్సీ గురుకులం పెట్టు, ఇంకో పక్కన బీసీ గురుకులం పెట్టు, ఇంకో పక్కన మైనార్టీ గురుకులం పెట్టు, ఇంకో పక్కన లంబాడీలకు ఇంకో గురుకులం పెట్టు అంటే, వీడు క్రికెట్ ఆడుతా అంటే వాడు టేబుల్ టెన్నిస్ ఆడుతాడు, వీడు నమాజ్ చేస్తుంటే వాడు యేసుప్రభుని కీర్తిస్తుంటాడు. తర్వాత సామాజిక సమస్యలు అనేటటువంటివి రేపు రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు పెట్టదలుచుకుంటే వర్టికల్ హారిజాంటల్ రెండు కలిపి అన్ని కులాలు ఒకే దగ్గర ఒకే క్లాస్లో ఉండాలని పెట్టు. దట్స్ గుడ్ ఐడియా. అంతేగాని నువ్వు ఈ విధంగా వాళ్ళు పెడితే కులం పేరుతోటి వాడిని వీడు దూషిస్తాడు, ఈ రాష్ట్రంలో ఒక నూతనమైనటువంటి విద్యా విధానం ఏదైతే నువ్వు ఆలోచించినవో ఇట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. ఎవరికింట్రా ఆయనకి? అదే నేను చెప్తున్నా, ఈ యొక్క సలహాదారులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి విద్యా కమిషన్ మీద మీరు అభ్యంతరం చెప్పి తీవ్రమైనటువంటి అభ్యంతరం. గురుకులాల విషయంలో కూడా గురుకుల విషయం మీరే ఆలోచించండి. మీరు గురుకుల స్టూడెంటే కదా. అప్పుడప్పుడు కూడా సామాజికమైనటువంటి పరిస్థితుల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలలో కూడా రెండు ఉపకులాల మధ్యలో కూడా అప్పుడప్పుడు కొన్ని విభేదాలు అవి వచ్చినప్పటికీ కూడా సర్ది చెప్పేటటువంటి ఒక యంత్రాంగం ఉంది అక్కడ. కానీ అసలు ఘర్షణలు కూడా జరగవు. ఎడ్యుకేషన్ తప్ప వేరే ఆలోచన ఉండదు. కానీ నేను ఏమంటున్నా, నువ్వు పెట్టేదేదో పెట్టి అన్ని కలిపి ఒక దగ్గర పెట్టు. అది చేతగానప్పుడు ఎక్కడికక్కడ ఉంచు. దానికి సంబంధించి నిధుల సమస్య ఉండొచ్చు, సాంకేతిక సమస్య ఉండొచ్చు. కానీ ఒకటే కాంపౌండ్ వాళ్ళు కట్టి కామన్ లైబ్రరీ అట, కామన్ వంటశాలనట, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ముఖ్యమంత్రి గారు ఇది ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? మరి ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన అయితే నేను చెప్పలేను. ఎస్, దీని మీదనే మీరు ఒకవేళ కనుక ఒక సజెషన్ ఇవ్వాలంటే కనుక 2-3 మాటల్లో
విడిగా దీన్ని ఒక హెడ్డింగ్గా తీసుకుందాం. ఏం చెప్తారు చెప్పండి? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఈరోజు మనము చూస్తే విద్యా వ్యవస్థ లోపల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మహిళలకు విద్యను అందించేటటువంటి దాంట్లోపల కేజీవీపీలు కూడా పెట్టింది. అవి కూడా ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ. దాంట్లో ఎలాంటి తప్పులు ఒప్పులు మనం వినడానికి లేదు. సరే ఎక్కడో దగ్గర ఏదో ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు, అవి ఎక్కడైనా జరుగుతాయి, స్టార్ హోటల్లోనే జరుగుతున్నాయి, దాని గురించి కాదు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంటుంది, అదేవిధంగా ఎస్టీకి సపరేట్ సబ్ ప్లాన్ ఉంటుంది, మైనారిటీస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధుల పరంగా అనేక రకాల విషయాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ఉంటుంది, తర్వాత బీసీ స్టూడెంట్స్కి సంబంధించి స్కాలర్షిప్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఉదాహరణకు రాష్ట్రంలో ఒక 2000 హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత 1000 హాస్టల్స్ ఉన్నాయి, 1000 హాస్టల్ కనుమరుగైపోయినాయి. ఆ బడ్జెట్ అనేటటువంటిది తీసుకొని వచ్చి ఒకే దగ్గర చదువు, ఒకే దగ్గర కూర్చునేటటువంటి వాతావరణము, ఒకే దగ్గర వాళ్ళకి ట్యూషన్ చెప్పేటటువంటి వాతావరణము, రాత్రి వానికి డౌట్ వస్తే 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి టీచరు, ఇటువంటి వ్యవస్థలన్నీ ఉన్న తర్వాత నువ్వు ఈ యొక్క క్లబ్బింగ్ అనేటటువంటి ఒకవేళ చేస్తంటే వర్టికల్ హారిజాంటల్ చేయి, అది సాధ్యం కాదు, నిధుల పరంగా సాధ్యం కాదు, నీకున్న టెక్నికల్ అంశంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఖర్చు పెట్టే నిధుల సంఖ్య ఎంత అంటే రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు ఉంటే 25,000 కోట్లు మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు పెడుతున్నామని చెప్తారు. ఈ 25,000 కోట్లు ఏముంటాయి, ఈ ఎస్సీ గురుకులాలు కూడా 25,000 కోట్లే ఉంటాయి. కానీ సార్ ఒక మాట, సరే ముఖ్యమంత్రి ఆలోచన ఆచరణ వచ్చే వరకు ఇబ్బంది కావచ్చునేమో, కానీ కులాలకు అతీతంగా అందరూ ఒక దగ్గర ఉండడం మంచి అనే ఒక భావన బహుశా ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. అమెరికా వెళ్తే భారతీయులు కులాన్ని తీసుకొని పోయారు, ఇంగ్లాండ్ పోతే కులాన్ని తీసుకొని పోయారు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, భారతదేశంలో ఉన్నవారు ప్రపంచ దేశాలకు వెళ్ళిన కొద్దీ కుల సమస్య ప్రపంచ సమస్య అయితే అని ఆయన. ఇవాళ కుల సమస్య ప్రపంచ సమస్య అయి కూర్చున్నది. ఇంగ్లాండ్లో చట్టం చేయాల్సి వచ్చింది. మరి దీనికి ఎక్కడో దగ్గర ముగింపు పలకాలే కదా. అంటే నేనేమంటున్నా అంటే బుచ్చాన ఈరోజు సమాజం కూడా తెలవాల్సింది, మనం ఒక శాటిలైట్ సిటీ కడదాం అనుకున్నాం. శాటిలైట్ సిటీ కట్టు, లాటరీ ద్వారా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఓసీ, ఒక బ్రాహ్మణుడు ఇవన్నీ పెట్టు. అంతేగాని నువ్వు శాటిలైట్ సిటీ కట్టి ఒకటి బ్రాహ్మణ్ కాలనీ, ఒకటి మాలల కాలనీ, ఒకటి మాదిగల కాలనీ, ఇంకోటి బీసీల కాలనీ, ఇది కడితే అది సమాజాన్ని కలిపినట్లు అవుతుందా, మరింత విడదీసినట్టు అవుతుందా? ఇంత చిన్న లాజిక్ ఐఏఎస్ చదివినోనికి అర్థం కాదు అని నేను అనుకోను. మరి ఐఏఎస్ ఎందుకు ఐడి అంటే నేను చెప్తున్నా, నేనేమంటున్నా అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు అల్టిమేట్గా ఏమన్నారు, మొత్తం 5 సంవత్సరాలు అయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఈ ఐఏఎస్ అధికారులు సరిగ్గా గైడ్ చేయలేదు, ఈ దేశంలో ఈ బీహారీ గ్యాంగు మొత్తము లూటీ చేసింది అని చెప్పి మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడారు. గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతుంది. మీకు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ప్రజాపాలన వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పరిపాలనకు భిన్నంగా మీరు పేపర్ తీసుకుంటే రోజు ఒక ఏసీబీ కేసు రైడ్ అవుతుంది. ఈరోజు పేపర్లో ఏసీబీ రైడ్ లేదనేది లేదు. చిన్న ఉద్యోగం 6 నెలలలో 70 నుంచి 80 కేసులు అయినాయి. 80 కేసులు కూడా అయినాయి. వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. అంటే కింది స్థాయిలో ఈ యొక్క కరప్షన్ నిరోధించడానికి అంతకంటే మార్గం లేదు, తప్పకుండా చేయాలి. కానీ ఎట్ ది సేమ్ టైం పైన ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నా యొక్క ఆక్రోశము, నా ఆవేదనలో నేను మీ సందర్భంగా చెప్పిన దాదాపు 1 డజన్ మంది ఐఏఎస్లు 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా. ఐఏఎస్లు 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్న డజన్ మంది ఐఏఎస్లు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డజన్ మంది ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా డజన్ మంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం కంటే ఎక్కువ కొల్లగొట్టినరు. ఒక్క ఐఏఎస్నైనా ఈ రాష్ట్రం ప్రక్కగా పెట్టినట్టు కానీ, ఒక్క ఐఏఎస్ పైన చర్య తీసుకున్నట్టు కానీ, ఒక్క ఐఏఎస్ పైన చర్యకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, నేను ఏమంటున్నా, గతంలో దోచుకున్న వాళ్ళు అని మనమే చెప్పినాం కదా. ఈ బీహారీ గ్యాంగ్ దోచుకుంటుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు కదా. మరి ఆ బీహారీ గ్యాంగ్ ఇక్కడే ఉంది కదా. ఇంకా ఆ బీహారీ గ్యాంగ్ పైన మనం ఏం చర్యలు తీసుకోలేదు కదా. ఒక్క ఐఏఎస్ను కొట్టి నువ్వు 10 మంది ఉద్యోగులను కొట్టు,
కానీ కింద ఉన్న 10 మంది ఉద్యోగులు ఏది విలేజ్ సర్వెంట్లు, పంచాయతీ సెక్రటరీలు 5,000 తీసుకున్నాడు, 3,000 తీసుకున్నాడు, 4,000 పట్టుకోవాలి తప్పదు. కానీ ఎట్ ద సేమ్ టైం పైన ఉన్న వాళ్ళను ఇంతవరకు ఒక్కరిని కూడా శిక్షించినటువంటి పరిస్థితి కానీ, పక్కకు పెట్టినటువంటి పరిస్థితి కానీ, లేదా వాళ్ళ యొక్క బోల్టు నట్లు టైట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ఎందుకు 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 మరి కింద గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతున్నది ఏంటంటే, కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఈ డజన్ ఐఏఎస్ అధికారులు ఒక 3-4 అధికారులు, ప్రముఖంగా ఇంకో ఒక ఐఏఎస్ అధికారి అయితే బాటంగానే ఏ హోటల్లో కూర్చున్నా, ఏ కాలేజీలో కూర్చున్నా, లేదా ఏ ప్రెస్ క్లబ్లో కూర్చున్నా ఆ ఐఏఎస్ అధికారి మీద చర్చ వస్తుంది. ఎవరు? నవీన్ మిట్టల్, రెవెన్యూ సెక్రటరీ. ఈ 10 సంవత్సరాల కాలంలో నవీన్ మిట్టల్ దోపిడీకి పాల్పడ్డాడు, అవినీతి అధికారి. ఆయన హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి నిన్నటి CCLA వరకు కూడా దోపిడీ, దోచుకోవడము ఆయన యొక్క నైజం అని చెప్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి అనేక మంది కురువృద్ధులు కూడా నాతో మాట్లాడారు. వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు. రెవెన్యూ శాఖకు చాలా దగ్గరగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా నాతో చెప్పారు. ఏమని? ఈ నవీన్ మిట్టల్ పోతే కానీ రెవెన్యూ వ్యవస్థ బాగుపడదని. మీరు ప్రభుత్వ ఒక్క నిమిషం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కింద గ్రౌండ్ లెవెల్ ఏం చర్చ జరుగుతుంది, నవీన్ మిట్టల్ను తీసేయాలనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నవీన్ మిట్టల్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. కానీ నవీన్ మిట్టల్ లెవెల్ ఇది కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీనే మేనేజ్ చేయగలిగా సమర్థుడు అనేటటువంటి ఒక చర్చ ఏ నలుగురు కలిసినా జరుగుతుంది. అంత పెద్ద శక్తి ఏ నలుగురు కలిసినా, నువ్వు విద్యార్థులను తీసుకుంటావా, లేకపోతే రిపోర్టర్లను తీసుకుంటావా, ప్రెస్ మీడియాను తీసుకుంటావా, ఎలక్ట్రానికా, ప్రింటా, లేదా రెవెన్యూ చూసేటటువంటి వాళ్ళని తీసుకుంటావా, MROలను తీసుకుంటావా, MDOలను తీసుకున్నావా, ఇవన్నీ వదిలిపెట్టు. సీనియర్ మోస్ట్ IASను నలుగురు కలిస్తే ఆ వ్యక్తి గురించి చర్చ చేస్తున్నారు. ఒక మహిళా IAS అధికారి నన్ను స్పష్టంగా అడిగింది. కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చాలా దగ్గర ఆ సీనియర్ IAS అధికారి. ఈజ్ క్యాపబుల్ ఆఫ్ మేనేజ్ ఎనీబడి అని. ఎవరినైనా మేనేజ్ చేయగల సమర్థుడు నవీన్ మిట్టల్ అనేటటువంటిది ఆ IAS అధికారిని నాతో స్వయంగా చెప్పింది. ఈ యొక్క పరిస్థితులు అనేటటువంటి మారాలంటే ఇవన్నీ కలిపితేనే ప్రజాపాలన అవుతుంది. నేనేమంటున్నా అంటే, ఈ యొక్క 80,000 పుస్తకాల పరిపాలన వద్దనుకొని, ఈ పొద్దుగల గడితే సాయంత్రం కూలిపోయేటటువంటి ప్రాజెక్టులు మనకు వద్దని, తర్వాత చిన్న స్కూటర్ మీద 25 గొర్రెలను ఎత్తుకొని పోయేటటువంటి పరిస్థితి, మళ్ళా ఆ నాలెడ్జ్ ఉండేటటువంటి, ఎందుకంటే అటువంటి స్కూటర్లు తయారు చేయలేము మనం. కాబట్టి అటువంటి పరిస్థితులు రావద్దనేటటువంటి పరిస్థితితోటే కదా ఈ ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో మంత్రులు నిజంగా కూడా బిచన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్, 12 మంది మంత్రులు కోడెదూడల్లాగా పనిచేస్తున్నారు. మనం కోడెదూడలు అంటాం కదా ఊళ్ళో. అవును. ఎక్కడన్నా ఒక మంత్రి రాత్రి పడుకున్నాడనో, లేదా ఈరోజు కనిపించలేదని చూస్తున్నారా? చాలా యాక్టివ్గా రాత్రికి 24 గంటలు తపస్సు చేస్తున్నారు మంత్రులు. వాళ్ళ సబ్జెక్టు పైన తపస్సు చేస్తున్నారు, తెలియకపోతే తెలుసుకుంటున్నారు, అనేక అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు కోమటిరెడ్డిని తీసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకోండి, లేకపోతే సీతక్కని తీసుకోండి, ఏ విధంగా స్టడీ చేస్తున్నారు, ఎంత లోతుకెళ్ళి అధ్యయనం చేస్తున్నారు అది నేను ఏమంటున్నా. గతంలో ఉన్నటువంటి మంత్రులు ఒక్కరన్నా ఇటువంటి పరిస్థితి కనిపించిందా? కానీ అధికారులు ఆ మంత్రులతో పాటు పరిగెత్తలేరు. అని నేను ఎట్టు వచ్చినా సరే మీరు చాలా లాజిక్గా మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, క్యాబినెట్ చాలా బాగున్నది, అధికార యంత్రం బాగలేదు, అవినీతి జరుగుతున్నది, దాన్ని గుర్తిస్తున్నారు, బాగుంది. కానీ పైన అధికారిని గుర్తించాలి, కానీ అతను ఏం చేయలేము అంటే ఈ గవర్నమెంట్ను, ఈ ప్రభుత్వానికి చాలా తెలివిగా, చాలా మద్దతుగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ ఎట్లా చేస్తున్నారంటే, సమాజంలో జరుగుతున్న చర్చ, ఆ చర్చకు ప్రతినిధిగా మీరే ఉంటూ ప్రభుత్వం తరఫున కూడా సమాధానం మీరే చెప్తున్నారు. మీరు నన్ను దబాయిస్తున్నారు బుచ్చన్న గారు. నేను చాలా చిన్నోన్ని, నన్ను దబాయిస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఇంత దబాయింపు అవసరం లేదు. ఎందుకు అంటే, నేను ముందే చెప్పిన 6 నెలల పసికూన అని చెప్పిన. 6 నెలల పసికూనను కూడా మీరు కేసీఆర్ను బెత్తంతో కొట్టారు, ఇట్లా ఈయనను కొడతలేరు అంటే ఎట్లా చెప్పు?
లేదు సార్, మీరు నేనేమంటున్నా ఎంతో ఎట్లా కొట్టగలుగుతాం? లేదు సార్, మీరు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే కమిషన్ విషయంలో మీరే పాయింట్అవుట్ చేసిండ్రు. మీది కాదు సమాజంలో జరుగుతున్న చర్చ. ఇద్దరు మంత్రుల విషయంలో యాదగిరిగుట్ట ఇక్కడ 2 మీరే అన్నారు, అది జరుగుతున్న చర్చనే. దానికి ఆన్సర్ మీరే ఇచ్చారు. మీరు ఒకసారి ఈ ఇంటర్వ్యూ అయిపోయి మీరే చూడండి ఒకసారి. చివరికి మీరేం ఫీల్ అవుతారంటే సమాజంలో లేవనెత్తుతున్న సందేహాలకు ఒకవేళ సమాధానాలు ఇవ్వడంలో వాళ్ళు ఎక్కడనో పొరపాటు జరుగుతున్నదో ఎఫెక్టివ్గా ఇవ్వలేనట్టున్నది. బహుశా మీరు ఎఫెక్టివ్గా ఇస్తున్నారు. ఇదే ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట నేను జాగ్రత్త వింటున్నాను. నేను పిసిసి అధికార ప్రతినిధి కాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కాదు. మీరు కాంగ్రెస్ సభ్యత్వం ఉందో వదిలేదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, అంతకంటే కాదు. కానీ నేను ఈ గతంలో జరిగిన 80,000 పుస్తకాల పరిపాలన పోవాలని కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకరిని, ప్రజాపాలన రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఈ ప్రజాపాలనలో ఏ చిన్న లోపం జరిగినా నేను రాత్రికి బాధపడాల్సి వస్తుంది. బాధపడేటటువంటి అనేక మంది, వేల మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వం అనేటటువంటిది, అరే ఈ సూచన సార్కి చెప్తే బాగుండే కదా, ఈ సూచన సార్కి చేరితే బాగుండే కదా, ఈ విధమైనటువంటి లోపాలు సరిదిద్దితే బాగుండే కదా అనేటటువంటి ఈ సమూహంలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే నా యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నా తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే సమాధానం నేను ఇస్తున్నట్టు, లేదా బట్టి విక్రమార్క గారికి చెప్పేటటువంటి విషయం నేను ఇస్తున్నట్టు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాం. చాలామంది ఏమంటున్నారు, మా ప్రజాపాలన మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇస్తామంటున్నారు. నిన్ననే మా ఫాదర్ అడిగాడు, 1వ తారీఖు, ఈరోజు 2వ తారీఖు కదా, నా జీతం పడ్డదో లేదు చూడు, పెన్షన్ అని అన్నాడు. చూస్తే పెన్షన్ పడ్డది. పడ్డది 1వ తారీఖు అర్ధరాత్రికే పడిపోయింది. 1వ తారీఖు నాడే పడిపోయింది. బయటికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చి కూర్చున్న తర్వాత అన్న 4 DL కనీసం 2 అన్న ఇప్పియండి అని అడుగుతున్నారు. అంటే 4 DL ఎందుకు అడగకూడదు, 2 ఎందుకు అడగాలి మనం? వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టిరు కదా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే DA ఇస్తామన్నారు. కానీ 4 DL ప్రకటించలేదు. కానీ ఈరోజు మా పైన ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. లేదు, ఈరోజు ఇప్పుడు నేను ఆయాచితంగా 2 DL అని వాడు అన్నా కదా, నేను పొరపాటున 2 DL అడుగుతలేను, 4 DL ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించలేదు, నేను ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్తున్నా, ఒకవేళ నేను కానీ నా లాంటి ఉద్యోగ సంఘ నాయకులు వచ్చి సార్ 4 DL ఇవ్వాలి, కానీ మీరు 2 ఇచ్చినా కానీ ప్రజలు అడ్జస్ట్ అవుతారంటే దానికంటే ఆత్మద్రోహం ఇంకోటి లేదు. 4ంటికి 4 GL ఇస్తేనే ఈరోజు రుణమాఫీ ఎంత ముఖ్యమో ఈ DL కూడా అంతే ముఖ్యము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క చేతిలో ఖచ్చితంగా మీరు మెడలో దండ వేసుకుంటారా వేసుకోరా సంబంధం లేదు, దండ వేసుకోడు. మెడలో మీరు వేసుకునేటటువంటి షాలు ఉంటుందా ఉండదా తెలియదు. 90% షాలు లేకుండా ఫోటో ఉండదు రేవంత్ రెడ్డి. కానీ నేనేమంటున్నానంటే ప్రతి క్షణము మీ చేతిలో ఖచ్చితంగా భగవద్గీత అయినా లేదా ఖురాన్ అయినా మీ మేనిఫెస్టో మీ చేతిలో ఉండాలి. ఒకవేళ మీ చేతుల్లో ఖాళీ లేకపోతే మీ జయపాల్ చేతిలో ఉండాలి. మీరు ప్రతి మీటింగ్లో ఓహో దీంట్లో బైబిల్ ఏంటి చూసుకోవాలి. ఈరోజు ఉద్యోగులకు సంబంధించి నేను వచ్చి నీకు చెప్పొచ్చు, టీచర్లకు ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి టీచర్లు అంతా నీకు, ఇవన్నీ ఇట్లా ఉండదు. ఎవరైనా సరే ఒక ప్రభావిత వర్గాలు ఏవైతే ఈ సమాజంలో ఉన్నాయో అవి ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఈ ప్రభావిత వర్గాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం యొక్క అడుగులు ఉండాలి. కానీ మీ మంత్రివర్గంలో ఆ స్ఫూర్తి కనిపిస్తున్నది, ఆ వేగం కనిపిస్తున్నది. కానీ మీతో పాటు పరిగెత్తేటటువంటి క్రమంలో మీ అధికారులు, ముఖ్యంగా సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు గత సీఎం కార్యాలయం కంటే మెరుగ్గా ఏమి కూడా ఈ సీఎం కార్యాలయం కనిపిస్తలేదనేటటువంటి విమర్శ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతున్నది. సార్ మీరు ఎకనామిక్స్ లెక్చరర్ కదా, ఎకనామిక్స్ సాధారణంగా అర్థం కాదు, సులభంగా అర్థమయ్యేది కాదు. అది అనుభవిస్తాం, అందరి జీవితంలో ఎకనామిక్స్ ఉంటుంది, కానీ తెలియదు, ఆ సూత్రాలు అవన్నీ తెలియదు. మీది కూడా మార్షల్ ఎకనామీ లాగా మీరు ఒక్కొక్కసారి అమర్త్యసేన ఎకనామీ చెప్తున్నారు, బహుమన్ థియరీ కూడా చెప్తున్నారు, ట్రికిల్ డౌన్ థియరీ కూడా చెప్తున్నారు. ఇన్ని థియరీలలో చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా, నేనేమైనా క్వశ్చన్ వేస్తే 6 నెలలు అంటున్నాను. మళ్ళీ సమస్య కూడా మీరే మాట్లాడుతున్నారు. సార్ చూద్దాం సార్, ఇంటర్వ్యూ అయినాక మీరు కూడా చూడండి. కానీ
ఇంటర్వ్యూ మనం ప్రారంభమైన 10 నిమిషాల సందర్భం మీరు ఒక మాట అన్నారు, 30,000 ఉద్యోగాలని. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను వాస్తవానికి ఏ మాట కామాట అది కాంగ్రెస్, ఆనాడున్న కాంగ్రెసు చేసింది. 90% పనులు అయింది. ఒక 100 కోట్లు 500 కోట్ల పని ఉన్నది, నెంబర్ నాకు గుర్తులేదు. అది బీఆర్ఎస్ చేసింది. బీఆర్ఎస్ అకౌంట్లో ఆ రోజు వీళ్ళేమన్నారు, కేఎల్ఐ మేము పూర్తి చేసిన బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. అప్పుడు అందరూ ఏమన్నారు, ఇది కూడా ఏం చెప్పుకోవడం ఏందని మౌనంగా ఉన్న వాళ్ళు కొందరు, అన్న వాళ్ళు కొందరు. ఈ 30,000 ఉద్యోగాలు కూడా అవే. నేను మీకు మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా, 80,000 పుస్తకాలు చదివిన సార్ కనుక ముఖ్యమంత్రి అయితే ఈ 35,000 ఉద్యోగాలలో 3,500 ఉద్యోగాలు కూడా ఇచ్చేవాడు కాదు. రామకృష్ణారావు ఇచ్చేనిచ్చేటోడు కాదు. రాష్ట్ర ఖజానా దీనికి సహకరించదు. కాబట్టి ఏదో ఒక అడ్డం పెట్టి పొడుగు పెట్టి దాన్ని సాగదీసేటోడు. ఎలక్షన్లు వచ్చిన తర్వాత కదా లోకల్ బాడీ ఎన్నికలు, తర్వాత ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు, ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. కాబట్టి రేపు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సందర్భంలో ఇవన్నీ కట్టగట్టి చూసేటోడు. తర్వాత ఏంటంటే ఈ ప్రజాపాలనలో జిమ్మికులకు తావలేదు. ముఖ్యమంత్రి బరాబర్ చెప్పేసిండు, నేను ఉద్యోగాలు ఇవ్వమని మీరే అడుగుతున్నారు, పోస్ట్పోన్ చేయమంటే మీరే అడుగుతున్నారు, ఇటువంటివి కుదరే అంటున్నారు. చాలా క్లియర్. కానీ ఇక్కడ ఉన్నటువంటిది గతంలో జరిగినటువంటిది గ్రూప్ 2 వేసుడు, కోర్టు కేసేసి వెనుక గుంజుడు, గ్రూప్ 1 వెట్టుడు వెనుకకు తీసుకునుడు, ఎంసెట్ 1 వెట్టుడు తీసేసుడు, ఎంసెట్ 2 వెట్టుడు తీసేసుడు. మీరు చూసారు కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల లాస్ట్కు పోయి ఒక లంబడి తండలో కొట్లాడి చేసి ఆ లంబడోలు కొట్టుకున్నటువంటి సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి దాన్ని మేమే పట్టుకున్నామని మాట్లాడితే, తర్వాత అది బీజేపీ వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తే, బీజేపీ వాళ్ళు మీ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తే, మరి ఈరోజు ఎందుకో మాట్లాడతలేరు. నిన్న బావబామ్మర్ది ఢిల్లీకి పోయిండ్రు, మొత్తము చరిత్ర అంతా చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీ గురించి, తర్వాత బైబిల్ గురించి, ఖురాన్ గురించి, ఏదైనా నేను చెప్పేది రాజ్యాంగం గురించి. మరి రాజ్యాంగాన్ని మీరే కదా గత 10 సంవత్సరాలుగా ఎంత అద్భుతంగా అమలుపరిచిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఏ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నాడు కదా. ఈ రోజుకు కూడా శ్రీనివాస్ యాదవ్ అనేది తెలుగుదేశంలోనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అంటే మీరు అంత సెటైరు తర్వాత ఇవన్నీ నేనేం పొలిటీషియన్ కాదు, కానీ నేను ఏమంటున్నా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేమంటున్నా ఈరోజు చెప్పడానికి నీతులు ఉన్నాయి అనేటటువంటి పద్ధతిలో వివరించడం కాదు. ఇది కూడా నిజంగా కూడా చిన్న మా 80,000 పుస్తకాలు చదివిన సార్ ఒక మాట చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడతాడు. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టింది అంటాడు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. నేనేమంటున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, ఫోన్ ట్యాపింగ్లో మధుసూదన్ రెడ్డి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మధుసూదన్ రెడ్డి నెంబర్ 1. నేను మీకు చెప్తున్నా కదా, ఈరోజు ఆ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ప్రమాణం చేయమని చెప్పండి, నేను పెద్దమ్మ గుడిలో లేదా భాగ్యలక్ష్మి టెంపుల్లో ఏ టెంపుల్ అన్నా ప్రమాణం చేస్తా, మధుసూదన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఫోను ట్యాప్ చేసిండా చేయలేదా? ప్రభాకర్ రావు చేసిండు, చేసే కదా ఆ 80,000 పుస్తకాలు చదివిన సార్కు నాకు మధ్యన విడం పెంచి నన్ను తీసుకుపోయి ఏసీబీలో పెట్టి 63 రోజులు జైల్లో పెట్టి ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇప్పుడు దాని మీద ఎందుకో మాట్లాడతలేరు? రాజ్యాంగంలో అది కూడా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, పదవి పోగానే అందరూ పతితులు అవుతారా? కాబట్టి నీ చరిత్ర ఏంది, రేపు వస్తే నీ చరిత్ర ఏంది? కాబట్టి నేను మీకు మళ్ళొకసారి చెప్తున్నా, టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం. ఒకవేళ టీఆర్ఎస్ అయితే చెప్పలేను, కానీ బీఆర్ఎస్ మాత్రం ముగిసిన అధ్యాయం. సిద్ధాంతకర్తనే చెప్పాడు నిన్న కరీంనగర్లో, బీఆర్ఎస్ చేసుకునే నేను కొంప మునిగిపోయినా ఇక మళ్ళీ బీఆర్ఎస్ ముఖం పెట్టుకొని మీ దగ్గర రాము, వస్తే గిస్తే టీఆర్ఎస్ ముఖం పెట్టుకొని వస్తామని అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఉట్టికెక్కలు ఉన్నాడు స్వర్గాన్ని, దేశ్కి నేత జిందాబాద్, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. చాలామంది ఈ దేశంలో ఏందన్నట్టు ఇది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కూడా గత 10 సంవత్సరాల పరిపాలనకు ఈ పరిపాలనకు పోలిక లేదు. చాలా ఉన్నతమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన, ఎవడో ఒకడు నడిపితే పరిపాలన కాదు, 80,000 పుస్తకాలు చదివినోడు నడిపితే పరిపాలన కాదు. ఇది రాష్ట్రములో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కలిసి నడుపుతున్నటువంటి ప్రజాప్రభుత్వము. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో,
ఈ ప్రభుత్వంలో కూడా ఈ 6 నెలల పాలనలో కింద స్థాయిలో ప్రజలు ఏవైతే ఈ ప్రభుత్వంలో ఉండేటటువంటి లోటుపాట్ల గురించి చర్చ చేస్తున్నారో వాటిని ప్రస్తావించేటటువంటి ఒక విశ్లేషణగా దీన్ని చూస్తున్నా తప్ప ఇది నేను విమర్శ కాదు, ప్రతి విమర్శ కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కానీ ప్రభుత్వ ప్రతినిధిగా కానీ నేను ఈ ప్రభుత్వానికి ఒక షీల్డ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా ఇది నేను అనుకుంటలేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూలో వాస్తవానికి విద్యకు సంబంధించిన విషయాలు మాట్లాడాలని అనుకున్నాము. ఆ ప్రయత్నం కొంత జరిగింది. కానీ వాటితో పాటుగా పరిపాలనకు సంబంధించిన విషయాలు సహజంగానే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ ఎజెండా అంతా తెలుసు. ఆనాడు ఉద్యమం జరిగినప్పుడు ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు ప్రాథమికంగా చర్చకు వచ్చినా తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా చర్చ రాజకీయాల వైపు, పరిపాలన వైపు, ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ విధానాల వైపు మళ్ళింది. ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వాన్ని నిలయడానికి ఆస్కారం లేదు అని అంటూనే కొన్ని సలహాలు, సూచనలు కూడా వారు చేసి ఉన్నారు. అందులో విద్య ఉన్నది, వైద్యము, ఉద్యోగము, ఉపాధి, చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్న కాంటెంపరీ ఈ పాలిటిక్స్ సంబంధించిన, కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలుగా వీటిపైన వారి అభిప్రాయం ఇదంతా కూడా. థ్యాంక్ యూ.